ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వెహికల్లోనో తెలుసుకోవాల్సిన విషయం E20 ఫ్యూయల్ లేదా E20 బ్లెండెడ్ పెట్రోల్. ఈ విషయం గురించి ఈరోజు మనం వీడియోలో సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. మీరు ఇండియాలో వెహికల్స్ నడుపుతున్నారా? ఈ మధ్య న్యూస్లో చాలాసార్లు వినే ఉంటారు E20 ఫ్యూయల్ గురించి. ఇది రీసెంట్ టైమ్స్లో ఇంప్లిమెంట్ చేయబడిన ఫ్యూయల్. అసలు ఏంది E20 ఫ్యూయల్ తెలుసుకుందాం. అసలు ఏం లేదు, సింపుల్గా E20 అంటే 20% ఆఫ్ ఎథనాల్ని 80% ఆఫ్ ప్యూర్ పెట్రోల్ని బ్లెండ్ చేసే ఫ్యూయల్నే E20 ఫ్యూయల్ అంటాం. పేరులోనే ఉంది E20 అంటే 20% ఆఫ్ ఎథనాల్ అని చెప్పి. అయితే ఇంతకుముందు మనం ఇండియాలో E10 ఫ్యూయల్ వాడుతుండే. ఇప్పుడు గవర్నమెంట్ ఒక పెద్ద డెసిషన్ తీసుకొని E10 నుంచి E20కి మూవ్ కావడం జరిగింది. ఇది యాక్చువల్గా ప్లాన్ ప్రకారం 2030లో మూవ్ కావాలి, కానీ ఒక 5 years ప్రీపోన్ చేసి గవర్నమెంట్ 2025లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు 10% యూజ్ చేసిన ఎథనాల్ నుండి మనం 20% ఎథనాల్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. అంటే మనం వాడే పెట్రోల్ 20% ఆఫ్ ఎథనాల్ ఉంటుంది, 80% పెట్రోల్ ఉంటుంది. ఈ ఎథనాల్ అనేది ఒక బయోఫ్యూయల్. బేసిక్గా ఇది మనం మోస్ట్లీ షుగర్ కేన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఇండియాలో E20 ఫ్యూయల్ ఇంప్లిమెంట్ చేయడానికి గల కారణాలను తెలుసుకుందాం. ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది, ఇండియా అనేది క్రూడ్ ఆయిల్ కోసం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఆ డిపెండెన్సీని తగ్గించడం కోసం ఇండియా ఇప్పుడు E20 ఫ్యూయల్ని ఇంప్లిమెంట్ చేశారు. సెకండ్ది, పొల్యూషన్ తగ్గించడానికి. ప్యూర్ పెట్రోల్తో కంపేర్ చేస్తే ఎథనాల్ అనేది కార్బన్ ఎమిషన్స్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనివల్ల మనకు పొల్యూషన్ తగ్గుతుంది అన్నమాట. థర్డ్ విషయానికి వస్తే, ఇది మనకు బేసిక్గా రైతులకు కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఎథనాల్ని మనం బేసిక్గా మోస్ట్లీ షుగర్ కేన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో షుగర్ కేన్స్ పండించే రైతులకు ఇది ఒక కొత్త ఆప్షన్లా ఉంటుంది. వాళ్ళకు కొంచెం ఇన్కమ్ సోర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ షుగర్ కేన్స్ పండించవచ్చు. దాన్ని గవర్నమెంట్ ఎథనాల్గా కన్వర్ట్ చేసి ఎథనాల్ని మనం బ్లెండ్ చేసి E20 ఫ్యూయల్ని తయారు చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇది రైతులకు ఒక ఇన్కమ్ సోర్స్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ E20 ఫ్యూయల్ మన వెహికల్స్ మీద పడే ఇంపాక్ట్ గురించి తెలుసుకున్నాం. మన ఇండియాలో ఏప్రిల్ 2023 తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వెహికల్స్లో ఈ E20 కాంపాటబుల్ ఇంజన్స్ని ప్రొడ్యూస్ చేశారు. అందులో భాగంగా ఇవి కరోజివ్ రెసిస్టెన్స్ మెటీరియల్స్ యూజ్ చేశారు, ఇంకా ఆప్టిమైజ్డ్ ఇంజన్ ట్యూనింగ్ చేశారు అందులో. ఇంకా ఈ ఇంజన్స్ మనకు హై యాక్సిలరేషన్ ఇంకా పర్ఫార్మెన్స్ని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ఎథనాల్కి హై ఆక్టేన్ రేటింగ్ ఉంటుంది కాబట్టి. జనరల్లీ మీకు ఒక డౌట్ వస్తుంది, మరి పాత వెహికల్స్లో ఎలా అని చెప్పి. సో ఏప్రిల్ 2023 బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వెహికల్స్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎథనాల్ అనేది ఒక కరోజివ్ నేచర్ ఉన్న ఫ్యూయల్. దీనివల్ల మనకు ఫ్యూయల్ లైన్స్ కానీ రబ్బర్ కాంపోనెంట్స్ కానీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఎథనాల్ అనేది మనకు మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకునే నేచర్ ఉంటుంది దానికి. సో దీనివల్ల మనకి ఇంజన్లో పార్ట్స్ వేర్ అండ్ టైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మన మైలేజ్ కూడా ఒక 2 to 6% డ్రాప్ అవుతుందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే, జనరల్గా ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనేది కాస్ట్ తక్కువ ఉండాలి. కానీ ఇప్పుడైతే ప్రొడక్షన్ కాస్ట్ హై ఉండడం వల్ల మనకి ఇప్పుడైతే కాస్ట్ ఎక్కువ పడుతుంది రిపోర్ట్స్ ప్రకారం. కానీ ఫ్యూచర్లో మాస్ ప్రొడక్షన్ చేసినప్పుడు కాస్ట్ తగ్గుతుందేమో చూడాలి. యాజ్ ఎ వెహికల్ ఓనర్గా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఫస్ట్ మన వెహికల్ E20 కాంపాటబుల్ లేదా తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి మన వెహికల్కి స్టిక్కర్ ఉంటుంది E20 కాంపాటబుల్ అని చెప్పి. ఆ స్టిక్కర్ చూడండి. ఇన్ కేస్ ఆ స్టిక్కర్ ఉంటే ఓకే. ఒకవేళ ఆ స్టిక్కర్ కనిపించకపోతే మన యూజర్ మాన్యువల్లో చెక్ చేసుకోవాలి, ఇది మన వెహికల్ E20 కాంపాటబుల్లా లేదా అని చెప్పి. ఒకవేళ అక్కడ కూడా లేకపోతే మన వెహికల్ E20 కాంపాటబుల్ కానట్టు. సో మన వెహికల్ పాత వెహికల్ అయ్యి ఉండి E20 కాంపాటబుల్ కాకపోతే మనం కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. అందులో మెయిన్గా ఇంజన్లో ఏమైనా పార్ట్స్ ఏమైనా వేర్ అండ్ టైర్ జరుగుతున్నాయా, పర్ఫార్మెన్స్లో ఏమైనా డ్రాప్ కనిపిస్తుందా, మైలేజ్లో ఏమైనా డ్రాస్టిక్ చేంజ్ ఉందా, ఇది చూసుకోవాలి. ఇన్ కేస్ అవి ఏమైనా మనం నోటీస్ చేస్తే ఇమీడియట్గా మనం మెకానిక్ దగ్గర కానీ షోరూమ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. సో పాత వెహికల్స్లో ఈ మధ్య కొన్ని మనకు లిక్విడ్ దొరుకుతున్నాయి. ఆ లిక్విడ్స్ అడిటివ్స్ వాడడం వల్ల మనకు ఈ E20 ఫ్యూయల్ వల్ల వచ్చే లాసెస్ని మనం రిడ్యూస్ చేసుకోవచ్చు. మా నుంచి ఇలాంటి ఆటోమొబైల్ రిలేటెడ్ కంటెంట్ కావాలంటే మా వీడియోస్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా కంటెంట్ మీకు కావాలనుకుంటే దాన్ని కమెంట్లో మెన్షన్ చేయండి. మేము ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.